లలితక్కని చూసిరా? బెల్లి లలితక్కని చూసిరా? ఇప్పుడు బెల్లి లలితక్క వస్తా ఉంది. బెల్లి లలితక్క మీ అందరినీ ఈ సభలో చూస్తుంటే కడుపు నిండిపోతుంది. మా బీసీ ఆడబిడ్డలు అన్నదమ్ములు అందరికీ ఉద్యమాభివందనాలు. నన్ను గుర్తుపట్టిందా? అవును, నేనే మీ బెల్లి లలితక్కను. ప్రత్యేక తెలంగాణ కావాలి, మా బీసీలకు రాజ్యాధికారం కావాలి అని పోరాటం చేసినందుకు పాలక రెడ్లు నన్ను ముక్కలు ముక్కలుగా నరికేసిండ్రు. మీకు దూరమయ్యి 27 ఏళ్ళు గడిచింది. నేను కూడా ఇదే జూనియర్ కాలేజీ గ్రౌండ్ లో సభ పెట్టి మన సోదరులందరినీ ఒక్కటి చేసిన. కానీ చంద్రబాబు మాధవరెడ్డికి అది నచ్చలే. అందుకే నేను మీకు దూరమైన ఏదైతుంది. 2 ఏళ్ల తరువాత మన తమ్ముడు మల్లన్న బీసీల రాజ్యం రావాలని మీ అందరినీ ఈడికి తీసుకొచ్చిండు. మన బతుకులు మారాలంటే, మన గోసలు తీరాలంటే అది మన ప్రభుత్వం వస్తేనే అవుతుంది. ఇప్పుడున్న వాళ్ళంతా దోపిడి దొంగలే. అన్నలారా జాగ్రత్త, మల్లన్న తోపల నడవండి. మన తెలంగాణ రాజ్యాధికార పార్టీని గెలిపించుకోండి. మల్లన్నకు నా దీవెనార్తులు. ఇక ఉంటా. జై బీసీ. ఇదే బెల్లి లలితక్క బీసీలకు అధికారం కావాలి అని కొట్లాడినందుకు ఇదే భువనగిరిలో 17 ముక్కలుగా నరికిన సంగతి మీ అందరికి తెలుసు కదా. ఈ బిడ్డనే బీసీలకు అధికారం రావాలన్నందుకు రెడ్లు చంద్రబాబు నాయుడు కలిసినటువంటి ఆటలో 17 ముక్కలైపోయిన బిడ్డ బెల్లి లలితమ్మ.